తిమోతి, మీ అందరి దృష్టిలో నేను గనుడుగా ఉండొచ్చు, కానీ నేను ఎంత పాపాత్మనో తెలుసా? క్రీస్తు యేసు రక్తము చేత నేను విమోచింపబడి పరిశుద్ధుడిని, కానీ పాపులందరూ వచ్చి క్యూలో నిలబడండి అంటే ముందు వరుసలో మొదటి వ్యక్తిగా నిలబడే ప్రధాన పాపిని నేనే తిమోతి అని చెప్పుకోగలిగాడు. ఆ ప్రధాన పాపినైన నా యందు పౌలు అంతగా అంకితం అయిపోయి, ఆ గుండె అంతగా దేవునికి కనెక్ట్ అయిపోవడానికి అతడు ముందు ప్రభువును చేసిన గాయాలు అతన్ని తొలుస్తూ ఉన్నాయి. ఇక దేవుని కోసం ఎన్ని దెబ్బలు తింటున్నా, ఎన్ని నిందలు పడుతున్నా, ఎంతమంది కొడుతున్నా, రాళ్ల చేత 5 సార్లు కొట్టినా, 3 సార్లు కొట్టినా, బెత్తాలతో కొట్టినా ఏమనిపించట్లా. చిరునవ్వే. వస్త్రహీనత అయినా, ఆకలి దప్పులైనా, దొంగలు కొట్టినా, ప్రభు కాపాడినా, కాపాడకపోయినా, పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, రోగంతో అల్లాడిపోతున్నా, యేసయ్య ఏమాత్రం టచ్ చేయకపోయినా చిరునవ్వుతో పర్వాలేదు ప్రభా, పర్వాలేదు, నేను చేసిన వాటితో పోల్చుకుంటే ఇది ఎంతనైనా, వాళ్ళు నాకు చేసిన హింస ఎంతయ్యా, వాళ్ళు నన్ను చంపలా, నేనైతే చంపాగా ప్రభా. తన ముందు చేసినటువంటి తొందరపాట్లన్నీ పౌలు జ్ఞాపకాల్లో నిలబడిపోయాయంటానికి తరచుగా ఆయన చెప్తూ వచ్చిన సాక్ష్య పత్రికలో మనకు కనపడింది. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉంటిని, తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఆయన కుమారుని నా యందు ప్రత్యక్షపరచన అపేక్షించి దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. గలతీ పత్రికలు చదవాలి. చాలా చోట్ల తన సాక్ష్యాన్ని, తన గతాన్ని ఎత్తి మాట్లాడతాడు. అంటే గతము తను చేసిన తప్పు ఎంత గాయమైపోయిందంటే పౌలు హాయిగా తలకాయని కూడా అప్పచెప్పేంత సమర్పణలోకి తెచ్చింది. ఒకవేళ పౌలు ఏ చిన్న పొరపాటు కూడా తన యందు లేకుండా పరిపూర్ణుడిగా ఉన్న వ్యక్తిగా ఒకవేళ క్రీస్తు వైపు తిరిగితే పౌలు ఏమనుకునేవాడో తెలుసా? నేను ఏ తప్పు లేకుండా అన్ని విషయాల్లో పరిపూర్ణుడిగా ఉన్న యోగ్యునైన పాత్రను కనుక నన్ను ఏర్పరచుకున్నాడు, గతి లేక అనేవాడు. కానీ ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు బతికేందో పౌలుకు తెలుసు. అనర్హుడు, అయోగ్యుడు, పనికిరాడు అసలు. అలాంటి వాడినైనా నన్ను నీ పనికి పిలిచావేమయ్యా? సౌలు ఒక దుర్మార్గుడు, కానీ ఆ దుర్మార్గుడు కూడా దేవుని ఏర్పాట్లో ఉన్న ఒక పాత్ర అని ఆయన చెప్తే కానీ మనకు అర్థం కాల. ఈరోజు నీ ఇంట్లో కావచ్చు, నువ్వే కావచ్చు, నీ సమాజంలో వ్యక్తులు కావచ్చు, బయట కనబడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు దుర్మార్గులుగా, సంఘానికి దూషకులుగా, హింసకులుగా, హానికరులుగా ఉన్నటువంటి వ్యక్తులే రాబోతున్న రోజులలో సిలువ మోసే వ్యక్తులు కావచ్చు. సంఘానికి నేర్పరైన శిల్పకారుని వలె నాడు పౌలు పునాదులు వేసినట్టు పునాదులు వేయబడిన సంఘమునకు సంరక్షకులుగా మారొచ్చు. కాబట్టి మనం తొందరపడి ఎవరిని జడ్జి చేయడానికి లేదు. తొందరపడి మనల్ని మనం ఆవేశపరుచుకొని ఎవరికి తీర్పు తీర్చడానికి వీలు లేదు. ఏర్పరిచినటువంటి పాత్రలు ఏ మలుపు తీసుకుంటాయో, ఏ పాత్రలను ఎలా తీసుకొచ్చి లైన్లో పెడతాడో ఆయనకు తెలుసు. అయితే ఆయన నీకు స్పష్టపరిచిన తర్వాత నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది సౌలు లైఫ్లో మనకు కనపడుతున్న పాఠం. అది స్పీడ్గా జరగాలి. ఇక అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. సాధనమైనప్పుడు ముందే దర్శించవచ్చుగా. అన్ని పనులు ఎందుకు చేయనిచ్చాడు సౌల్ని? తన సంఘాన్ని అంత హింస ఎందుకు పెట్టనిచ్చాడు? తన పిల్లల్ని అంత బాధ ఎందుకు పెట్టనిచ్చాడు? అన్ని తప్పులు సౌలుని ఎందుకు చేయనిచ్చాడు? అంటే సౌలు చేసిన పనుల వలన సౌలుకు కొన్ని అనుభవ పాఠాలు, తన జీవితకాలం కొన్ని విషయాలు జ్ఞాపకంలో ఉండాలి. అవి ఉంటేనే పూర్తిగా సౌలు ద్వారా ఏది చేయాలని దేవుడు డిసైడ్ చేశాడో అదంతా నెరవేరబడిద్ది. అందుకే కొన్ని విషయాలు సౌలు ద్వారా జరగనిచ్చాడు, కొన్ని తప్పులు జరగనిచ్చాడు, కొన్ని పొరపాట్లు పడనిచ్చాడు. తర్వాత సౌలు పౌలుగా మారి భక్తి జీవితంలో పరాకాష్ఠకు చేరి ఒక ఆత్మీయ అంతస్తులో ఒక స్థాయికి కొండెక్కిన అనుభవంలోకి వెళ్ళిన తరువాత తిమోతికి లెటర్ రాస్తే ఏమన్నాడో తెలుసా? తిమోతి, మీ అందరి దృష్టిలో నేను గనుడుగా ఉండొచ్చు, కానీ నేను ఎంత పాపాత్ముడినో తెలుసా? క్రీస్తు యేసు రక్తము చేత నేను విమోచింపబడి పరిశుద్ధుడిని, కానీ పాపులందరూ వచ్చి క్యూలో నిలబడండి అంటే ముందు వరుసలో మొదటి వ్యక్తిగా నిలబడే ప్రధాన పాపిని నేనే తిమోతి అని చెప్పుకోగలిగాడు. ఆ ప్రధాన పాపినైన నా యందు పౌలు అంతగా అంకితం అయిపోయి, ఆ గుండె అంతగా దేవునికి కనెక్ట్ అయిపోవడానికి అతడు ముందు ప్రభువును చేసిన గాయాలు అతన్ని తొలుస్తూ ఉన్నాయి.
ఇక దేవుని కోసం ఎన్ని దెబ్బలు తింటున్నా, ఎన్ని నిందలు పడుతున్నా, ఎంతమంది కొడుతున్నా, రాళ్ల చేత 5 సార్లు కొట్టినా, 3 సార్లు కొట్టినా, బెత్తాలతో కొట్టినా ఏమనిపించట్లా. చిరునవ్వే. వస్త్రహీనత అయినా, ఆకలి దప్పులైనా, దొంగలు కొట్టినా, ప్రభు కాపాడినా కాపాడకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, రోగంతో అల్లాడిపోతున్నా, యేసయ్య ఏమాత్రం టచ్ చేయకపోయినా చిరునవ్వుతో పర్వాలేదు ప్రభా, పర్వాలేదు, నేను చేసిన వాటితో పోల్చుకుంటే ఇది ఎంతనైనా, వాళ్ళు నాకు చేసిన హింస ఎంతయ్యా, వాళ్ళు నన్ను చంపలా, నేనైతే చంపాగా ప్రభా. తన ముందు చేసినటువంటి తొందరపాట్లన్నీ పౌలు జ్ఞాపకాల్లో నిలబడిపోయాయంటే నీకు తరచుగా ఆయన చెప్తూ వచ్చిన సాక్ష్య పత్రికల్లో మనకు కనపడేది. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉంటిని, తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని, ఆయన కుమారుని నా యందు ప్రత్యక్షపరచన అపేక్షించి దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. గలతీ పత్రికలు చదవాలి. చాలా చోట్ల తన సాక్ష్యాన్ని, తన గతాన్ని ఎత్తి మాట్లాడతాడు. అంటే గతము తను చేసిన తప్పు ఎంత గాయమైపోయిందంటే పౌలు హాయిగా తలకాయని కూడా అప్పచెప్పేంత సమర్పణలోకి తెచ్చింది. ఒకవేళ పౌలు ఏ చిన్న పొరపాటు కూడా తన యందు లేకుండా పరిపూర్ణుడిగా ఉన్న వ్యక్తిగా ఒకవేళ క్రీస్తు వైపు తిరిగితే పౌలు ఏమనుకునేవాడో తెలుసా? నేను ఏ తప్పు లేకుండా అన్ని విషయాల్లో పరిపూర్ణుడిగా ఉన్న యోగ్యునైన పాత్రను గనుక నన్ను ఏర్పరచుకున్నాడు, గతి లేక అనేవాడు. కానీ ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు బతికేందో పౌలుకు తెలుసు. అనర్హుడు, అయోగ్యుడు, పనికిరాడు అసలు. అలాంటి వాడినైనా నన్ను నీ పనికి పిలిచావేమయ్యా, పాడు చేసేవాడిని కట్టమని పిలిచావేమయ్యా, అసలు నన్ను పిలవటానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? నన్ను చంపేయాలి కదా నువ్వు, నామరూపాలు లేకుండా నాశనం చేయాలి కదా నువ్వు, ఇంత ఓర్చుకున్నావేమయ్యా నన్ను అని ఇక విపరీతంగా దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అందుకే కొంతమందిని తొందర పడనిస్తాడు, అడుగులు జారనిస్తాడు, కొన్ని తొందరపాట్లు చేయనిస్తాడు, అనుభవాలు పొందనిచ్చి పట్టుకుంటాడు. పిలిచిన తర్వాత దేవుడు దర్శనమిచ్చి స్పష్టపరిచి ఆయన రెక్కల కిందికి చేర్చుకున్న తర్వాత ఇక పౌలు అశ్రద్ధ చేయలా. తర్వాత నుంచి మీరు పౌలు జీవితం చూడొచ్చు. ఇంకా మళ్ళా వేరే దానికి వెళ్ళలా. మైండ్ అంతా యేసయ్య గురించి ఆలోచించడమే మొదలుపెట్టాడు. నేను ఏర్పరచుకున్న పాత్రయా, నువ్వు పోయి చేతులు ఉంచుపో అని అననీయ చెప్తే అననీయ పోయాడు. అననీయ లోపలికి ఎంటర్ అవడంతోనే పౌలు గుర్తుపెట్టాడు. అననీయ గారు వచ్చింది, సౌలా సహోదరా నేనేనాయన, నువ్వు వస్తావని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పాడు. వెళ్ళి ఆయన మీద చేతులుంచి, అననీయ చేతులుంచినప్పుడు సౌలు కళ్ళ నుంచి పొరల వంటివి రాలగా అతడు దృష్టి పొందాడు. మళ్ళీ చూపు వచ్చింది, బాగుంది. ఆ తర్వాత అననీయ చెప్పిన మాట, సౌలా సహోదరా ఇక తడవు చేయుట ఎందుకు, లేచి ప్రభునామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో అన్నాడు. అక్కడి నుంచి మన అంశం స్టార్ట్ అయింది. ఇప్పుడు ముందు చెప్పిన మాట, ఒకవేళ నిన్ను దేవుడు ఏ పాత్రగా ఏర్పరచుకున్నాడో ఆ విషయంలో నీకు స్పష్టత లేకపోతే దేవుని ముందు కూర్చొని స్పష్టంగా అడుగు. అడిగే తీరిక నాకు లేదు అంటే ఎట్లనో ఊరేగు. లేదా నిజంగా భక్తి ఆత్మీయత నీలో బతికుందా, అట్లయితే దేవుని ముందు కూర్చొని దేవుణ్ణి స్పష్టంగా అడుగు. అడిగి ఆ ఏర్పాటు ప్రణాళిక దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయవద్దు. అందరినీ ఒకే పనికి దేవుడు ఏర్పరచుకోడు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. సహజంగా సహోదరులారా మీరైనా, సహోదరులారా మీరైనా, మీరందరూ ఆత్మీయతలో ఎదిగి బలపడి శిష్యులుగా ఎదుగుతున్నప్పుడు దేవుని కొరకు బతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం మీ గుండెల్లో స్టార్ట్ అయింది. స్తోత్రం చెప్పండి. అలా స్టార్ట్ అయినప్పుడు సహజంగా అందరికీ ఒకే టైపు పని చేయాలనే కోరిక కలిగిద్ది. ఏం కావాలి? నేను పాస్టర్ని అవ్వాలి, లేకపోతే సువార్థికుడిని అవ్వాలి, లేదా అపోస్తలుని అవ్వాలి, ప్రవక్తను అవ్వాలి, ఏది అవ్వాలి?
అసలు ఏం చేయాలి నేను? నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? నువ్వేం కావాలో, నిన్ను ఎందుకు నియమించుకున్నాడో నీకు తెలియదు. నిన్ను నిర్మించుకున్న యజమానుడికి తెలుసు. నీకు తెలియదు, నీ వారికి తెలియదు, ఆయనకు తెలుసు. ఆయనే చెప్పాలి నీకు. నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, అది కాదు బాబు నీ పట్ల నా ప్రణాళిక, నువ్వు ఇది చేయాలిదా అని ఆ సన్నివేశాలు నీ దృష్టికి వచ్చేటట్టు చేస్తాడు. వాటి విషయంలో నీ హృదయాన్ని రేపుతాడు, నీ హృదయంలో భారాన్ని పెడతాడు. నువ్వు ఏ పని చేయాలో దానికి సంబంధించినటువంటి విషయాలు నీకు ముందే అనుగ్రహిస్తాడు. ముందే ప్రిపేర్ చేస్తాడు, నిన్ను చేసి తర్వాత దానికి అనుగుణ్యంగా నిన్ను నడిపిస్తాడు. నీకు దానికి సంబంధించిన తలాంతులు ఇస్తాడు, వరమునిస్తాడు. తర్వాత ఇదిగో నీకు ఆల్రెడీ నేను ఇది ఇచ్చున్నాను, దాని లైన్లో తీసుకొచ్చి నువ్వు నా కొరకు వాడబడాలి. ఆల్రెడీ ఇదిగో నీకు ఇది ఇచ్చున్నాను, దాన్ని మీరు చేతబట్టి నా పనిలో వాడబడాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఏర్పరచుకోవచ్చు. కొంతమందిని ఒకే పనికి, కొంతమందిని ఒక పనికి, కొంతమందిని ఒక పనికి దేవుడు ఏర్పరచుకోవచ్చు. కానీ ఆశగల ప్రతి హృదయాన్ని కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. నీ హృదయ ఆశను తీరునట్లు నిన్ను వాడుకుంటాడు దేవుడు. నిజంగా నీ మనోనేత్రాలు వెలిగింపబడి భూమి మీద అన్ని పనుల కన్నా దేవుని కొరకు వాడబట్టం కన్నా గొప్ప పని లేదని నీకు అర్థమయ్యి ఆ భారం నీ హృదయంలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దృష్టిస్తాడు, నిన్ను పరిగణలో తీసుకుంటాడు, ఖచ్చితంగా నిన్ను వాడకానికి మొదలు పెడతాడు. అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. ఒకటి, అసలు నీవు దేనికి ఏర్పరచబడ్డావో తెలుసుకోవాలి. రెండవది, దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు స్పష్టపరచబడిన దానికి అంకితమై మళ్ళా సొంత ఆలోచనలు చేయకుండా, సొంత అడుగులు వేయకుండా, సొంత పెత్తనాలు చేయకుండా దేవుడు చూపించిన దానికి కట్టుబడి నువ్వు పని చేయాలి ముందుకెళ్ళి. అంతేగాని చెంచల బుద్ధితో, చెంచల మనసుతో నీ మనసుకు తోచినట్టు నువ్వు అడుగులు వేయకూడదు. అందరికీ చెప్తున్నా. అలా వేయటం వల్ల ఏం జరిగిద్దంటే ఏదో అరాకొర నువ్వు చేయొచ్చు, కానీ దేవుని సంకల్పం నీ వల్ల నెరవేరదు. దైవ చిత్తం చేయలేవు. ఫస్ట్ దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. రెండు, ఆ చిత్తమునకు పూర్తిగా అంకితమై కట్టుబడి ఫలించటం మొదలు పెట్టాలి. ఇంతవరకు అర్థమైందా? మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మంచి ఆత్మీయుల్ని తీసుకెళ్ళి ప్రభుత్వోద్యోగాల్లో పెట్టాడు దేవుడు. వాళ్ళ కొలతలు ఎలాంటి అంటే సేవకుల కొలతలు వాళ్ళే. సేవకులు కూడా అంత క్వాలిటీస్ ఉండవు, అంత అద్భుతమైన క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళు పోయి ప్రభుత్వోద్యోగాల్లో ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, అసలు నేను ఇక్కడున్నానేంది దేవా, నాకు ఈ ఉద్యోగం ఏంది నాయన, నేను నీ సేవ చేయాలనుకుంటే నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టావని వాళ్ళు ఏడుస్తుంటారు.